హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీ అండ్ మనస్వి ఛానల్. పర్టికులర్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఒక ఛానల్, అంటే ఆ ఛానల్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, సిస్టర్స్. వాళ్ళిద్దరు కూడా చాలా బాగుంటారు, మంచి పిల్లలు. పాపం కష్టపడి పైకి వచ్చి ఛానల్ని బాగా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ చెప్తారు. బాగుంది, పిల్లలు ఇద్దరు ముచ్చటగా ఉంటారు, మంచి పర్ఫామ్ చేస్తారు, మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఇద్దరు కూడా. వాళ్ళ ఫ్యామిలీ అంతా డబ్బింగ్ అది చెప్తూ ఉంటారు, కార్టూన్స్కి అది డబ్బింగ్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చాలా చూడడానికి కూడా చక్కగా ముచ్చటగా ఉంటారు పిల్లలిద్దరు. అలాంటి పిల్లలు, అమ్మ మీరు చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు, పర్టికులర్గా మీ ఛానల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ ఫాలోవర్స్ ఉన్నారు, మీకు చాలా ఫాలో అవుతున్నారు అందరూ కూడా. మీరు ఫుడ్ వీడియోస్ పెడుతుంటారు. మేము సాటర్డే మాత్రమే నాన్ వెజ్ తినమండి, మిగతా రోజులన్నీ నాన్ వెజ్ తింటామండి, బయట ఫుడ్ ఎక్కువ తింటామండి, చికెను మటను, ఎన్ని నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ మీరు చూపిస్తూ ఉంటారు, ఒక్కోసారి చేస్తూ ఉంటారు కూడా, వంటలు చేస్తూ పెడుతుంటారు. మంచిది. మీ అంటే మీ పిల్లలిద్దరు కూడా బిహేవియర్ కానీ మీరు పాటించే విధానం, పూజలు అన్నీ పెడతారు, బాగుందమ్మా, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు వేసుకుంటుంటారు కదా, బట్టలు వేసుకుంటుంటారు కదా, చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. ఎందుకు తల్లి అలా పెడతారు? మీరు ఆ బట్టలు వేసుకుంటేనే ఎక్కువ మంది చూస్తారు అని థాట్తో పెడతారా ఏంటి? నాకు అర్థం అవట్లేదు. మీ ఛానల్ ఎక్కువ మంది పిల్లలు ఫాలో అవుతారు, ఎందుకంటే మీరు బుజ్జిగా డబ్బింగ్ అది చెప్తూ ఉంటారు, మీ వాయిస్ అది బాగుంటుంది. ఈ మధ్య నీకు పెద్ద అమ్మాయికి, అదే మ్యారేజ్ అయింది అమ్మాయికి, వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడ కూడా ఉన్నారు. అయితే మిమ్మల్ని ఎక్కువ పిల్లలు ఫాలో అవుతారు తెలుసా. మిమ్మల్నే కాదు, ప్రతి షార్ట్స్ని కూడా పిల్లలే ఎక్కువ ఫాలోవర్స్, పిల్లలే ఫాలో అవుతారు. మా పాపే కదా, మొత్తం అందరు పిల్లలు ఫాలో అవుతారు. మీరు ఇంత పొట్టి బట్టలు వేసుకొని, అది నాకు అర్థం అవట్లేదు. మీకు తెలుసు అలా వేసుకోవడం తప్పని తెలుసు, ఇంత బాగా ఉన్నారు మీరు, ఇంత బాగా పెరిగిన పిల్లలు, మీకు ఆ బట్టలు వేసుకోకూడదు, అలాంటి ఛానల్స్లో పెట్టకూడదు అని కూడా తెలుసు మీకు. అయినా మీరు ఎందుకమ్మా బట్టలు వేసుకొని, నాకు అర్థం అవట్లేదు, వీడియోస్ చేస్తున్నారు మీరు. మేము ఇంట్లో ఇలాగే ఉంటామండి అని చెప్తారు మీరు. అలాగా మనం బెడ్రూమ్లో ఉన్న విషయాలు, బాత్రూంలో ఉన్న అవి పెట్టం కదా, అలా పెట్టకూడదు కదా. మీకు తెలుసు కదా, మీరు పెద్ద పిల్లలే కదా, మీరు చిన్న పిల్లలు కాదు కదా, మీరు మెచ్యూర్డ్ పర్సన్సే కదా, బాగా కష్టాలు పడి ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలే కదా. మీరు అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు? అలాంటి బట్టలు వేసుకొని పెట్టాల్సినంత అవసరం ఏముంది? అలా పెట్టుకుంటే కానీ మీకు వ్యూస్ రావా? మీకు సబ్స్క్రైబర్స్ పెరగరా? అలా పెరుగుతారని ఏమైనా థాట్స్లో ఉన్నారా మీరు? ఏదైనా పనికొచ్చే పని మీరు చేస్తున్నారు. మీ ఛానల్ చాలా బాగుంటుంది, మంచి ఛానల్, నిజం చెప్పాలంటే చాలా ముచ్చటగా ఉన్న ఛానల్ మీది. అలాంటి ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ రాకూడదమ్మా. ఇలాగా బట్టలు ఎంత చిన్న చాలా తప్పది. నేను ఇప్పుడు అందరూ బట్టల గురించి మాట్లాడుతున్నారు, ఈవిడ కూడా మాట్లాడుతున్నాను అనుకోకండి. మీ బట్టలు చూస్తే చిరాకు వస్తుంది తెలుసా. ఇందాక నేను చూస్తున్నాను, మా పాప చూస్తుంది మీ వీడియో, నాకు చిరాకు వచ్చింది. కావాలనే చేస్తున్నారు అనిపించింది నాకు. మీరు కావాలనే సబ్స్క్రిప్షన్స్ కోసం చేస్తున్నారేమో అన్న థాట్ వచ్చింది నాకు, అందుకే ఈ వీడియో ఇప్పుడు చేయాల్సి వచ్చింది నేను. నమస్తే.